షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలిగినవి గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ జ్ఞాపకం ఉంచుకొని సజీవుల సంఖ్యలో ఉంచి ఈ యొక్క 2025 సంవత్సరము జనవరి నెల 3వ దినములను ప్రవేశపెట్టినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిర్గమాకాండము 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని యొక్క దూరముగా నిలిచిండెను. వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని యొక్క దూరముగా నిలిచిండెను. ఇక్కడ ఈ మాటలో తమ్ముడు అక్క బంధం మనకు కనిపిస్తుంది. ఇక్కడ తమ్ముడు ఎవరంటే మోషే అక్క పేరు మిరియాము. ఇది ఒక మోషే చరిత్ర గురించి మనందరికీ తెలుసు. ఆ రోజులలో మరి మగపిల్లలందరినీ 2 సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ చంపివేయాలని రాజు శాసనం చేసినప్పుడు మరి మోషేను మరి వాళ్ళమ్మ జమ్ము పెట్టిలో పెట్టి యొక్క నదిలో వదిలినప్పుడు అది ఆ దేశపు యువరానికి దొరికితే దాన్ని తీసి మరి ఆమె దగ్గర ఆమె పెంచుకొని పెద్దవాడిని చేసి ఆ దేశానికి రాజుగా చేయడం మనకు తెలుసు. అయితే ఈ యొక్క సందర్భంలో ఆ యొక్క జమ్మిపెట్టలో మోషేని పెట్టి ఆ నదిలో వదిలినప్పుడు మరి మిరియాము మరి సొంత తమ్ముడు కదండి, రక్త సంబంధము. అయ్యో నా తమ్ముడికి ఏం జరుగుతుందో ఏమవుద్దని ఇక్కడ చూడండి, వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని యొక్క దూరముగా నిలిచిండెను. ఇక సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మన కుటుంబాల్లో మన రక్త సంబంధికులు, స్నేహితులు, బంధువులు అనేక మంది ఉంటూ ఉంటారు. మనం ఎప్పుడూ కూడా మరి వారి యొక్క యోగక్షేమాలను, వారి యొక్క భద్రత గురించి మనం తెలుసుకోవలసిన అవసరము మనకు కనబడుతుంది. ఈ వాక్యం ద్వారా మనము గ్రహించవలసిన ఇది ఒక మర్మము. ఎందుకంటే వదిలివేయకుండా ఎంతైనా రక్త సంబంధం కదండి, వారి బాగోగులను పట్టించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అయితే ఈ యొక్క వాక్య భాగంలోకి వస్తే కనుక ఈ యొక్క మర్మమును, ఈ యొక్క వాక్యము మనకి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 21వ వచనంలో కూడా కనిపిస్తుంది. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనును. అంటే ఈ యొక్క మర్మమును మనము యొక్క నూతన నిబంధనలు, కొత్త నిబంధనలు కూడా చూడగలుగుతున్నాము. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొను. అంటే మోషే ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఎప్పటి నుంచి ఉందో మనం గ్రహించవచ్చు. కాబట్టి అతడు నదిలో పారవేయబడినా కూడా మరి ఒక మామూలు సాదాసీదా మనుషులకు దొరకకుండా దేశపు యువరానికే మోషే దొరికలాగా దేవుడు ప్రణాళికను రచించాడు. కాబట్టి అంటే అతనిని గొప్ప వ్యక్తిగా చేయాలనేది దేవుని యొక్క సంకల్పముగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. అంటే దానికి పునాది ఎప్పుడో దేవుడు వేసేసాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన యొక్క చిత్తం మనం ఎలా బ్రతకాలి, ఎలాగా జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగమే. మరి మనము ఆ దేవుని చిత్తమునకు తల ఉంచితే గనక ఆ ప్రణాళిక ద్వారా బ్రతికే కృపను దేవుడు మనకు కలగజేస్తాడు. ఆయనకు అంటుకట్టుబడి ఆయన నామమును గణపరుస్తూ ఆయన్ని పూజిస్తూ ఆయనకు ఆరాధన చేస్తూ ఉంటే గనక, అంటే మన యొక్క హృదయమును పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకొని విరిగినలిగిన మనసు కలిగి జీవిస్తుంటే గనక ఆయన యొక్క చిత్తం మనలో నెరవేరుతుంది. ఇక్కడ చూస్తే పిల్లారా, మరి మోషే పడవ ఇక్కడ చూడండి, అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని తన కుమారునిగా పెంచుకుంది. త్రోయబడ్డాడు, విడువబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మోషే ఎడలుంది కాబట్టి ఒక దేశపు యువరానికి అతడు దొరికి కుమారునిగా స్వీకరించి అతన్ని పెంచుకుని పెద్ద చేసి, అంటే రాజలక్షణాలు, రాజ కుటుంబంలో పెరిగేలా దేవుడు ప్రణాళిక రచించాడు. ఎంత గొప్ప ప్రణాళిక చూడండి. దేవుని యొక్క నిర్ణయాలు ఎలాగుంటాయో మనుష్య హృదయాలకు అగోచరం. ఇవే రహస్యాలు. వీటి ద్వారానే దేవుని యొక్క జ్ఞానము మనము పొందాలని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1:17 వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ ద్వారా మనకి కలిగెను. అంటే విడువబడిన, త్రోసివేయబడిన మోషే ద్వారా ధర్మశాస్త్రమును తండ్రి దేవుడు రచింపజేశాడు. ధర్మశాస్త్రానికి అధిపతి
ప్రతినిధి, ధర్మశాస్త్రం ప్రతినిధి ఎవరండి? మోషేగా మనం చూడగలుగుతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, నీవు త్రోసివేయబడిన విడవబడిన కూడా దేవుని యొక్క చిత్తము నీ ఎడల ఉంటే కనుక తండ్రి నిన్ను ఎక్కడైతే నీవు విడవబడ్డావో, ఎక్కడైతే త్రోసివేయబడ్డావో, ఎక్కడైతే పారవేయబడ్డావో నేను తండ్రి అక్కడే అంతకు మించిన ఎత్తులు, అంతకు మించిన ఉన్నత స్థితిలో ఉంచి ఆయన చిత్తం ప్రకారము, ఆయన ప్రణాళిక ప్రకారము నిన్ను జీవింపజేస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నిన్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తాడు. కాబట్టి నిన్ను త్రోసివేయబడ్డాను అని బాధపడకుండా, చింతపడకుండా దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనము సిద్ధ మనసు కలిగి ఉంటే దేవుని దీవెనలు మనం నిండారుగా పొందుకలగలుగుతాము. అట్టి కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుని నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను ఈరోజు మేము విడువబడినను త్రోసివేయబడినను నీ చిత్తము మాయలో ఉంటే కనుక మేము అది ఒక ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతామని మోషే జీవితం ద్వారా మాకు తెలియజేశారు. మోషే పారవేయబడినప్పుడు ఒక దేశపు యువరాణి అతన్ని పెంచుకున్న విధముగా, నీ చిత్తమును మోషేలను నెరవేర్చిన విధముగా నాన్న, ఎవరైతే నీ బిడ్డలు ఈ వాక్యం నిలుచున్నారో, బిడ్డల హృదయాల్లో ఇటువంటి తోసివేయబడ్డాను, పారవేయబడ్డాననే బాధతో నాయన ఉన్నారో, బిడ్డలందరినీ జ్ఞాపకం ఉంచుకొని నీ చిత్తమును ప్రణాళిక నెరవేర్చి ఒక ఉన్నత స్థితిలోనికి, అభివృద్ధి పదము నడిపించి నీ యొక్క కృప ద్వారా బిడ్డలను లేవనెత్తమని, విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలపరచమని నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికి వందనాలు.